హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం చింతాకుతో పచ్చడి పప్పు ఎలా చేయాలో చూద్దాము. ఇది మా టెర్రస్ గార్డెన్ చింత చెట్టు అండి. ప్రతి 15 రోజులకి చింత చిగురు లేత చింతాకులు వస్తూ ఉంటాయి. దాంతో నేను పప్పు పచ్చడి చేస్తుంటాను. ఇలా చింత చెట్టు నుంచి ఆకులన్నీ దూసేస్తానండి. ఈ లేత ఆకులు చాలా పుల్లగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. పప్పు పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. ఇలాగే మనం పచ్చడి చేసుకోవచ్చు, కానీ పప్పు చేసుకోవాలనుకుంటే మాత్రం ఆకులన్నీ కాడల నుంచి ఇలా వేరు చేసుకోవాలి. లేకపోతే తినేప్పుడు పంటికి తగులుతుంటాయి, తినడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆకులని ఇలా వేరు చేసుకున్నాక శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. కావాల్సినంత పప్పు తీసి కడిగిన తర్వాత 1 స్పూన్ నూనె, కొద్దిగా పసుపు వేసి లిడ్ పెట్టి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. పప్పు ఇలా ఉడకబెట్టుకోవాలి. ఇందులో ఇప్పుడు కావాల్సినన్ని పచ్చిమిరపకాయలు, దీనికి కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువే పడతాయి. లేదనుకుంటే మీరు కొంచెం పచ్చిమిరపకాయలు తక్కువ వేసుకొని తర్వాత టేస్ట్ చూసి తాలింపులో ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న చింత చిగురు వేసుకోవాలి. చింత చిగురు వేసుకున్నాక మూత పెట్టి 1 విజిల్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. కొద్దిగా ఉప్పేసి పప్పు గుత్తితో మెదపాలి. మెదిపిన పప్పులో తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం ఒక ఫ్రై పాన్ పొయ్యి మీద పెట్టుకుని నూనె పోసి వేడెక్కనివ్వాలి. వేడెక్కిన నూనెలో జీలకర్ర, ఆవాలు, మెంతులు, శనగపప్పు, మినపప్పు, 2 ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసి కాగిన తర్వాత స్టవ్ ఆర్పేసి కరివేపాకు. ఈ తాలింపుని నేను పప్పుకి పచ్చడికి రెండింటికి వాడుతున్నానండి. ఇప్పుడు చట్నీ కోసం ఒక ఫ్రై పాన్ పొయ్యి మీద పెట్టి కొన్ని నువ్వులని దూరగా వేయించుకోవాలి. కడిగి పెట్టుకున్న చింత చిగురుని ఫ్రై ప్యాన్లో వేసి పచ్చిమిరపకాయలతో పాటు మగ్గించుకోవాలి. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోండి. పచ్చిమిరపకాయలు ఇన్ని వేస్తున్నాను. కొద్దిగా నూనె, కొద్దిగా జీలకర్ర వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. మీరు గమనిస్తే నేను కాడల్ని వేరు చేయలేదు ఆకుల నుంచి. పచ్చడికి అక్కర్లేదండి, ఎందుకంటే పేస్ట్ చేసినప్పుడు పేస్ట్ అయిపోతాయి ఇవి బాగానే. ఇది మగ్గిన తర్వాత పచ్చడి పేస్ట్ చేసుకోవాలి. మిక్సీ జార్లో మగ్గించుకున్న చింత చిగురు, పచ్చిమిరపకాయలు, నువ్వులు, తగినంత ఉప్పు, 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా పసుపు వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న చట్నీలో తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసిన క్లిప్ నా దగ్గర మిస్ అయ్యింది. లేత చింతాకుల పప్పు చట్నీ రెడీ అండి. ఇది మంచి కాంబినేషన్ కాదు, కానీ లేత చింతాకులతో ఇలా 2 వెరైటీస్ కూడా చేసుకోవచ్చని ఈ వీడియో చేస్తున్నాను. చట్నీలో నేను కొన్ని పచ్చి ఉల్లిపాయలు వేసాను. ఎందుకంటే ఇలా పుల్లటి చట్నీలతో పాటు పచ్చి ఉల్లిపాయలు వేసుకుని తింటే ఉల్లిపాయలు పుల్లగా, కారంగా చాలా రుచిగా ఉంటాయండి. మీకు ఎక్కడన్నా ఇలా లేత ఆకులు దొరికితే కనుక వదలకుండా తెచ్చుకుని ఈ రెసిపీ ట్రై చేయండి. చింత చిగురే అక్కర్లేదు, లేతాకులతో కూడా మనం ఇలా పప్పు పచ్చడి చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో ఇలా చింతాకు పచ్చడి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి. అసలు నెయ్యి కూడా అక్కర్లేదు. ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.